ఇక మిగిలింది ఆగ్నేయం వైపు. అది నువ్వు తీసేసుకో పార్వతి. అయినా అక్కడ గదెక్కడుందో వదినా? వంటగదే కదా ఉండేది. అవును కదూ. వంటగది అందరిది కాబట్టి అందులో కూడా అందరికీ వాటా ఉంటుంది పార్వతి. అయితే మరి మేమేం మూల చూసుకోవాలి? అది ఆలోచిద్దాంలే పార్వతి. నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా నీకు. ముందు పొలం సంగతి చూద్దాం. చూద్దాం చూద్దాం. వదిన వదిన, ముందు మామిడి తోట వాటాలేద్దాం. మామిడి తోట 10 ఎకరాలు కదూ. మాగాణి 30 ఎకరాలు. కొబ్బరి తోట 25 ఎకరాలు. మొత్తం 65 ఎకరాలు. చూసుకో. 65 ఎకరాలు అయితే మాకు 25 అన్నా రావచ్చు కదా వదినా? నోటి లెక్కలు ఎందుకు పార్వతి? వాటాలేస్తున్నాను కదా, ఆగు కాస్త. ఆ 65ని 3 వాటాలేస్తే కొబ్బరి తోట 25 ఎకరాలు జానకి వదనికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది ఎలాగో రామలక్ష్మికే చెందుతుంది. అంటే 40 ఎకరాలేనా మనందరి వాటాలు? మరి అంతే కదా. ఈ 40లో 3 వాటాలేస్తే తలా ఒక 13 ఎకరాలు వస్తుంది. ఇందులో మా వాటా మా అన్నయ్య వాటా తీసేస్తే ఇక మిగిలింది 12 ఎకరాలు అనుకుందాం. ఏంటి 65లో 12 తేలిందా మాకు? ఎక్కడ 12 తేలింది? అందులో ఆడపడుచు వాటా ఇంకా తీయలేదు కదా. అదేంటోదినా, ఇందాక మరి 3 వాటాలు తీసేసావు కదా. అయ్యో పార్వతి, తమ్ముడే పేకాటే కదా. ఇది ఇల్లరికం వాటా, అది ఆడపడుచుల వాటా. పైగా పొలం పనులన్నీ పాపం మా ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి ఆ 12లో న్యాయంగా మా ఆయనకి 4 ఎకరాలు రావాలి కదా. ఆడపడుచు వాటాగా నాకు 4 ఎకరాలు వస్తాయి. ఇక మిగిలిన 4 ఎకరాలు మీరు తీసేసుకోండి. 4? అయ్యో అమ్ముంది కదా, మర్చిపోయాను. ఆవిడ పేరున తలా 1 ఎకరం రాసి పెడితే ఇక మిగిలింది 3 ఎకరాలు. అంటే 65 ఎకరాల్లో మాకు దక్కేది ముష్టి 3 ఎకరాలేనా? పైగా ఇంట్లో కూడా ఏదో మారుమూల చూపించావు. ఇది అన్యాయం వదినా, అన్యాయం. పార్వతి, ఇంతకంటే న్యాయంగా ప్రపంచంలో ఎవ్వరూ పంచలేరు. నేను కాబట్టి నీ కోసం పంచాను. ఇది అన్యాయం వదినా, ఇది అన్యాయం. ఏయ్ పార్వతి, మొత్తం తనే తీసుకుంటుంది. ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఈ పెళ్లి నా చావుకొచ్చింది, ఎలా ఉంటాను? అది కాదమ్మా పార్వతి. ఈ పెళ్లి జరిగితే మా నోట్లో మట్టే. ఏవండి ఏవండి ఏవండి, ఈ పెళ్లి జరగకూడదండి. ఎలాగైనా సరే ఈ పెళ్లి చెడగొట్టేయండి. అది కాదండి. చంపేస్తాను నోరెత్తావంటే. ఈ విషయం మా అన్నకి తెలిస్తే నిలువున చీరేస్తాడు. అయ్యో, ముందు పెళ్లి చెడగొట్టాలి అని చెప్పకుండా వదిన మన నోట్లో మట్టి కొడుతుంది అని చెప్పుండాల్సింది. అయ్యో, ఈ పెళ్లిని ఎలా ఆపాలి? అమ్మా ఏమైంది? పెట్టు, ఏమైంది? మనకేం మిగిలేలా లేదురా. అయ్యో ఏమైంది? సరేలే, ఊరుకో ఊరుకో ఊరుకో. పద్మం, ఏంటా పేపర్లో? పచారీ సరుకులదా?
పంపకాల పేపర్ అండి. ఆస్తి మొత్తం వాటాలేసి తల్లి బిడ్డ న్యాయం కింద 61 ఎకరాలు మనకి, 3 ఎకరాలు పార్వతి వాళ్ళకు వచ్చేలా పంచేశాను. ఓహో, ఇందుక ఆ పార్వతి ఏడుపు మొహంతో వెళ్ళింది. అయినా అవతల ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతుంటే నువ్వేంటి ఇక్కడ వాటాలిస్తూ కూర్చున్నావు? ఒసే, ఒకసారి ఇలాగే ఆస్తులపై ఆశపడి బంగారంపై మోజుపడి ఆ చారుని కోడలుగా చేసుకుని అనుభవించావు. మన సీనుగడి జీవితాన్ని ఆగం చేశావు. అయినా బుద్ధి రాలేదు నీకు? బుద్ధి వచ్చింది కాబట్టేనండి బయట సంబంధాల జోలికి వెళ్లకుండా రామలక్ష్మిని కోడల్ని చేసుకుంటున్నాను. ఇంకే గొడవ ఉండదు. పైగా ఆస్తికి ఆస్తి వస్తుంది. చిచి, ఎంతసేపు ఆస్తి గురించి నీ ఆశ గురించేనా? కొడుకు గురించి వాడి మనసు గురించి ఆలోచించవా? ఏమే, ఈ పెళ్లి జరిగితే వాడు ఆనందంగా ఉండలేడే. చూడు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే నేను నా కొడుకు కోసం ఈ పెళ్లి ఆపేస్తాను. ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఈ పెళ్లి జరగదు. నేను జరగనిస్తాను. జరగదు. జరగనిస్తాను. చూద్దామా? చూద్దాం. చూద్దామే. హాయ్ సార్. ఏంటండి ఉన్న పలంగా రమ్మని ఫోన్ చేశారు? చెప్తా గానీ ఆ బ్లాక్మెయిల్ చేసిన వాడి విషయం కనుక్కున్నారా? పక్కనే ఉన్నాడుగా, కనుక్కోండి. అదేం లేదు సార్. మీరు బ్లాక్మెయిల్ విషయం చెప్పారు, వాడి నంబరు ఇచ్చారు. కానీ వాడికి గట్టిగా డబ్బులు ఇచ్చిన విషయం చెప్పలేదు. ఎందుకని? అయితే వాడు దొరికాడా? వాడెప్పుడు దొరకడు సార్. ఎందుకు? సార్, ఈ ఊళ్ళో వెధవలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, జేబులో చిల్లర లేకపోతే బెల్ట్ షాప్లో పడుంటారు. సడన్గా 5,000 దొరికితే టౌన్కి వెళ్ళి బార్లో కూర్చుంటారు. మీరేమో వాడికి లక్షలు ఇచ్చినట్టున్నారు. వాడు సిటీకి వెళ్ళి ఏ స్టార్ హోటల్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఊరు వదిలి సిటీకి వెళ్ళినట్టు నా ఎంక్వైరీలో తేలింది సార్. వాడు ఊళ్ళోకి అడుగు పెట్టగానే పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. నైస్ వర్క్. గుడ్ రిపోర్ట్. ఓహో, నీ మీద నాకు నమ్మకం వచ్చింది. నీ వర్క్ బాగుంది. నీకు పెద్ద డీలర్ చెప్తాను, చేస్తావా? ఏంటా డీల్? కిడ్నాప్. ఎవరిని సార్? ఆద్యని. ఆద్య అంటే ఆ రఘురాం గారి ఇంట్లో ఉండే ఆ అమెరికా పిల్లనా? నువ్వు చూస్తే ఆ రఘురామ్కి భయపడి దాక్కుని తిరుగుతున్న వాళ్ళ ఉన్నావు. నీ వల్ల అవుతుందా మరి? మామూలు టైంలో అయితే కొంచెం కష్టమే కానీ ఇప్పుడు చాలా సులభమే సార్. ఎలా? ఏం లేదు సార్, గుళ్ళో ఆ సీనుగాడికి రామలక్ష్మికి పెళ్లి జరుగుతుంది కదా, ఆ పెళ్లి గుంపులో దూరి గోల్మాల్ చేసి ప్లాన్ అంత బాగుంది కానీ పెళ్లి రామలక్ష్మి శౌర్య కదా. ఆ సంబంధం చెడిపోయిందండి. అందుకే రామలక్ష్మిని శ్రీనుకి ఆ గుళ్ళో కట్టబెడుతున్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్. ఊళ్ళో వాళ్ళకు కూడా ఇంకా తెలీదు. ఎక్స్క్లూజివ్గా నాకు, నా ద్వారా మీకు. నీకెలా తెలుసు? పాకిస్తానోడు ఏడుపు ఇండియా మీదైతే నా ఏడుపు ఆ ఇంటి మీద.
వాళ్ళ నాశనానికి నా వంతుగా అప్పుడప్పుడు పుల్లలు పెడుతూ ఉంటానండి. కరెక్ట్ పర్సన్ కలిసాడు డాడ్. ఈ కిడ్నాప్కి వీడే కరెక్ట్. తీసుకో. చెప్పినట్టుగా ఆద్యను కిడ్నాప్ చేసి మాకు అప్పచెప్పు. నీకు లైఫ్ సెటిల్ అయిపోయే పేమెంట్ నేను నీకు అరేంజ్ చేస్తాను. డీల్ ఓకేనా? ఓకే సార్. పార్వతి తెచ్చావా? చస్తూ బ్రతుకుతూ తెచ్చాను. ఇదిగో తీసుకో. ఇంకా పెద్దది లేదా? ఇదే పెద్దదనుకున్నా. అయినా ఏంటదినా, అంత ఆస్తి కలిసి వస్తుందన్న ఆనందంలో నువ్వు తాగడం మొదలు పెట్టావా ఏంటి? నేను తాగడం ఏంటి? ఇది ఆయనకి. అదేంటోదినా, అన్నయ్య తాగితే అంతెత్తు ఎగురుతావు. ఇప్పుడు ఎంత ఆనందంగా అన్నయ్య కోసం మందు తెప్పించావా? ఇది ఆనందంతో తెప్పించింది కాదు, కోపంతో తెప్పించింది. ఎలాగైనా సరే ఈ మందు ఆయనతో తాగించి పడుకోబెట్టాలి. ఆ! ఒక పక్క కొడుకు పెళ్లి పెట్టుకుని తండ్రికి మందు తాగించి పడుకోబెడతావా? మరి ఏం చేయను పార్వతి? ఆయన ఈ పెళ్లిని చెడగొడతానని శపథం చేశారు. రామాకి నాకు పెళ్ళండి నాన్న. ఆద్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది నాన్న. పాపం సీనిగాడు అటు ఆద్యని వదులుకోలేక ఇటు రామలక్ష్మిని పెళ్లి చేసుకోలేక వాడిలో వాడే కుమ్మిలిపోతున్నాడు. మేనేజ్ చేస్తే నేనే చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏమండి? ఏంటండి? ఇటు చూడండి. చూసా. వాట్కా బాట్లు నీకేనండి. ఫుల్గా లాగించేయండి. వచ్చే నా పెళ్ళామా, నువ్వు నిజమే చెప్తున్నావా? ఒట్టు. నా మీద ఒట్టేసావా? నేను నమ్మను. నా మీద ఒట్టు. అలా అయితే నమ్ముతా. అంటే ఈ పుల్లు మొత్తం తాగి చాలా రోజులైపోయింది. అబ్బబ్బబ్బా. ఆహా, ఏవే నువ్వు నా పాలిటి దేవతవే నువ్వు. ఏమండి, కలుపుకోవడానికి ఏమన్నా కావాలా? తీసుకురా, ఇద్దరం ఆఫ్ తాగుదాం. అమ్మ నా పెళ్ళమా, నేను తాగుతానంటే తన్నులు పెట్టే నువ్వు వయ్యారంగా కొంగు చాటును వాడక బాటలు ఎందుకు తెచ్చావో ఆ మాత్రం నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు అర్థమైందా నాకు? ఏమర్థమైందండి? ఈ ఫుల్లు తాగి నేను పడిపోతే పెళ్ళి ఆపలేను. అదే కదా నీ ప్లాను? అబ్బే, మీరేదో తాగుతారని ప్రేమతో తీసుకొచ్చానండి. ఓహో, మన కొడుకు పెళ్లి జరుగుతున్న ఆనందంలో మీతో తాగిద్దామని తీసుకొచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపవే నీ అక్కుం బక్కుం కౌర్లు. ఈ రింగ్ వెంకట్రావు అంటే మరీ అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నాడా? విశ్వామిత్రుని మేనగ రెచ్చగొట్టినట్టు నువ్వు నన్ను మందుతో రెచ్చగొట్టాలనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నేను డిఫరెంట్. ఇది నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఏంటే గుడ్ల గోబలా ఎక్కడ నిలబడి చూస్తున్నావు? పోవా?
అయితే నేనే పోతా. ప్రాణానికి ప్రాణమైన మందును కూడా ముట్టలేదంటే పెళ్ళి ఆపాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ నెల ఆపాలి. స్వామి, నాకిన్నాళ్ళు మందు మంచింగు లాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే పెద్ద కష్టాలేమీ రాలేదు. రాకుండా నువ్వే కనికరించావు స్వామి, నాకు తెలుసు. కానీ ఇవాళ నా కొడుకు విషయంలో నీ దగ్గరికి రాక తప్పలేదు స్వామి. నా కొడుకు బాధ నేను చూడలేకపోతున్నాను. ఈ పెళ్ళి ఆపడానికి ఏదో ఒక దారి చూపించండి స్వామి, ప్లీజ్. పెళ్ళి ఆపడానికి దారి చూపించమంటే పైకి పోయే దారి చూపించేవేంటి స్వామి? వినేసి ఉంటాడా? ఇప్పుడు ఎలాగా? ఎక్కిళ్ళు పట్టాయేంటి బావా? మీరు వినేసారు ఏమోనని. వినడం ఏంటి? వినలేదా? అబ్బే అదేం లేదు బావగారు. అది దేవుడు. పద్మా, బావగారికి ఎక్కిళ్ళు పట్టాయి, కాసిన నీళ్లు తీసుకురా. వెళ్ళండి. ఓం గం గణపతయే నమః. తీసుకోండి. పద్మం, తీసుకోండి అన్నయ్య. పార్వతి, అత్తగారు మంచినీళ్ళు తీసుకోవాలుడు. అరే బిట్టు, తీసుకో మావయ్యా, నేనే. తీసుకోండి అన్నయ్య. తీసుకోండి అల్లుడు. తీసుకో మావయ్యా. ఏంటి అత్తయ్య గారు, మీరు కూడా మంచినీళ్ళు తెచ్చారా? ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రలాగే కనిపిస్తుంది. ఆచితూచి అడిగేయాలి. ఎంకి పెంకి పోంకి ఫాదర్ హ్యాజ్ ఎ డాంకీ, డాంకీ డై ఫాదర్ డై పుష్ పుష్. ఏం చేస్తున్నావు అల్లుడు? నీళ్లు తాకుండా ఈ పిల్లలాట్లేంటి? అదేం లేదు అత్తయ్య గారు, మీరెంతమంది నా అభిమానంతో నీళ్లు తీసుకొచ్చారు కదా, ఎవరు నీళ్ళు తీసుకుంటే ఎవరు ఫీల్ అవుతారా అని చూస్తున్నాను అత్తయ్య గారు, అంతే. ఏడ్చారులేండి. ఆ వేలు నా గ్లాస్ మీదే ఆగిందిగా, తాగండి. ఎక్కిళ్లతో చావనైనా చస్తాను గాని నీ గ్లాసులో నీళ్లు మాత్రం అస్సలు తాగను. అరే బిట్టు, నీ గ్లాస్ ఇవ్వరా. తీసుకో. ఎయ్, నేనే గెలిచా. ఎస్. ఏంటి పద్మం, నీ గ్లాసులో నీళ్లు తాగలేదని ఫీల్ అవుతున్నావా? బిట్టుగడి గ్లాస్ తాగినందుకు సంతోషపడుతున్నాను. ఏంటి? వాడి గ్లాసులో అంతకు ముందే మందు కలిపేసి స్మెల్ రాకుండా నిమ్మకాయ బద్ద పిండేశాను. పద్మం ఎంత పనిచేసింది? ఈ ఓడక బాగా పనిచేస్తుంది. అయినా సరే మన పని ఆగకూడదు, ఈ పెళ్లి జరగకూడదు. యూరేకా సక్కమెక్క, ఈ టైర్లో గాలి తీస్తా. ఓడ కట్టాగడం వల్ల బుర్ర పాదరసంలో పనిచేస్తుంది. అదిరిపోయే ఐడియా వచ్చింది.
ఈ 2 కార్లలో గాలి తీసేస్తే ఫినిష్. ఈ కార్లు కదలలేవు, వాళ్ళు గుడికి వెళ్ళలేరు. వేరే బండి చూసుకునే లోపు ముహూర్తం ఆగిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది. ఎవరెక్క సక్కమిక్క. ఇప్పుడు గుడికి కాదు కదా, ఎక్కడికి వెళ్ళలేరు. ఈ పెళ్ళి ఆగిపోతుందంటే లోపల ఉన్న వాడక పాదరసంలో పనిచేస్తుంది. అరే వెంకట్రావు, నువ్వు సూపరా.